అశోక్ గారు. ముందుగా ఎమ్మెల్సీలకు సంబంధించి ఒక భంగపాటు అనాలా లేదంటే నిరాశ అనాలా రెండు కనిపిస్తున్నాయి. సీనియర్లను అయితే మళ్ళీ తీసుకునే పరిస్థితి అయితే కనిపించలేదు టీడీపీకి సంబంధించి. ఇక మరోవైపు సీట్లు త్యాగం చేసి ఎంతో కొంత మనకి క్రేజ్ వస్తుందో లేదంటే మనకి ఒక అవకాశం వస్తుందో, గతంలో ఎన్నికల సమయంలో మనకి మాట ఇచ్చారు కదా, ఆ మాటను నిలబెట్టుకుంటారు అనేటువంటి అంశాలను కూడా మనం పెద్ద ఎత్తున చూస్తూ వచ్చాము. సో అలాంటి పరిమితుల్లో ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి నేతల పరిస్థితులు అగమ్య గోచరంగా కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? మొట్టమొదటి అంశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో కొత్త వారికి అవకాశం ఇచ్చారు. గెల్లా రవిచంద్ర గారు సీనియరే, యంగ్ టర్క్. తను శిరీష యాక్టివ్ గా తెలుగుదేశం పార్టీలో ప్రతిభా భారతి గారి కూతురు. దాదాపు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పదవులకు ఆ స్థాయికి అర్హత కలిగిన వ్యక్తులే, మంచి డెసిషన్ తీసుకున్నారు. అయితే తెలుగుదేశంలో జరుగుతున్న చర్చ రెండు రకాలు. ఒకటి పిఠాపురానికి సంబంధించిన వర్మ గారికి సంబంధించిన ఎపిసోడ్ ఒకటి, రెండు ఈ దేవినేని ఉమామహేశ్వర ఇట్లాంటి సీనియర్స్ కి అవకాశం వస్తుంది అనుకున్నా, రాలేదు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి. ఈ రెండు అంశాల చుట్టూ నడుస్తున్నాయి. దీనికి కొనసాగింపుగా మనోహర్ గారు కూటమి అధికారంలో రావడానికి పవన్ కళ్యాణే గారే కారణం అని చేసిన వ్యాఖ్యలు, దానికి తోడు అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, ఎవరిది పార్టీ అంతర్గత వ్యవహారం, పిఠాపురంలో వర్మ గారి సీటుకి సంబంధించి ఈ వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీలో పెద్ద చర్చనీయాంశం అవుతాం. కొన్ని చోట్ల ఏదో కార్యకర్తలు దిష్టిబొమ్మడు గారు కాల్చారని సోషల్ మీడియాలో కొంతమంది పెట్టుకున్నారు. పార్టీలో ఏదైనా చిన్న అలజడి వచ్చినప్పుడు ఇట్లాంటి నిరసనలు మామూలే. పాయింట్ ఏంటంటే వర్మ గారికి సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు వర్మ గారి విషయంలో వారేమనుకుంటున్నారో మనకు తెలియదు, కానీ ఆయన కొంత అన్యాయం జరుగుతుందన్న మాట వాస్తవం. ఎందుకంటున్నంటే తెలుగుదేశంలో ఎవరికి సీట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం ప్యూర్లీ. కానీ వర్మ గారి విషయంలో కొంత అష్యూరెన్స్ ఇచ్చారు మీరు. ఎందుకంటే వర్మ గారు ఒక మంచి నాయకుడు, ఆ మండలం ఆ పిఠాపురంలో పవర్ఫుల్ లీడరు, ఆయనకి రావాల్సిన సీటు పవన్ కళ్యాణ్ గారు రావడం ద్వారా ఆయన పోయింది. ఇది అందరూ ఒప్పుకునే విషయం. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ చాలా గట్టిగా చెప్పింది ఆయన భవిష్యత్తు నాదే అని. పవన్ కళ్యాణ్ గారు కూడా పేరుకు నేను ఎమ్మెల్యే గానీ మొత్తం ఈయనే చూస్తాడని ఆయన ఎలక్షన్ ముందు చెప్పాడు. ఇద్దరు ఆయన సాక్రిఫైస్ గుర్తించారు. గుర్తించిన దానికి రియాక్షన్స్, ఫస్ట్ రియాక్షన్స్ ఆయనకే ఉండాలి. ఇప్పటి వరకు రాజ్యసభలు ఇచ్చారు, కొన్ని టీటీడీ బోర్డు చైర్మన్ కానీ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, ఎమ్మెల్సీలు ఇస్తున్నారు. దేంట్లోనైనా ఇచ్చేటప్పుడు ఆయనకంటూ ఒక ప్రథమ భాగం ఇవ్వాలి. ఎందుకంటే కీలకమైన త్యాగం చేశాడు. ఇక్కడ దేవినేని ఉమామహేశ్వరరావు గారు నీటి ప్రాజెక్టుల విషయంలో, రాయలసీమ విషయంలో పట్ల నాకు భిన్నాభిప్రాయం. కానీ బట్ హీరోయిక్ గా తెలుగుదేశం తక్కువ నిలబడతాడు, గట్టి నిలబడతాడు, మొండి నిలబడతాడు, ఫెరోషియస్ గా ఉండే వ్యక్తి. బట్ అక్కడ కూడా వాళ్ళు ఎవరికి సీట్ ఇవ్వాలనేది వేరే సంగతి. కానీ ఆయన ఆ రోజు కూడా ఆయన మంచి ప్లేసే ఉంటుందని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈకపోవడం అనేది ముఖ్యంగా పిఠాపురం అనేది మాత్రం ఒక క్రూషియల్. ఎందుకంటే వర్మ గారికి ఉన్న క్రెడిబిలిటీ వీళ్ళిద్దరు చెప్పారు. ఆయన పవన్ కళ్యాణ్ కారణంగా పోయింది. అది సొంత పార్టీలో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పోవడం వేరు, ఏరే పార్టీ కోసం ఇవ్వడం వేరు. వర్మ గారు ఏరే పార్టీ కోసం ఇచ్చారు. ఇప్పుడు ఏంటి ఆయన రాజకీయ భవిష్యత్తు అనే ప్రశ్నార్థకంగా మారుతున్న దశలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రతిసారి ఆయనకు అవకాశం వస్తుంది, చివరిలో మిస్ అవుతా ఉంటుంది. పత్రికల్లో వస్తున్న వార్తలు నిజమైతే, వస్తున్న వార్తలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇంకొక పవర్ సెంటర్ ని, తను ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే ఉప ముఖ్యమంత్రి ఎక్కువ, కానీ యాజ్ ఎ లోకల్ ఎమ్మెల్యే కన్నా ప్రోటోకాల్ రీతే ఎమ్మెల్సీ ఎక్కువ. ఓన్లీ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే, ఓన్లీ ఎమ్మెల్యే, మంత్రి అయితే అది వేరు, ఓన్లీ ఎమ్మెల్యేగా కానీ చూసినప్పుడు ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్సీ ఎగువ సభ. ఫస్ట్ రేపు ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఫస్ట్ పేరు రాయాల్సి వస్తుంది. కానీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి, ముఖ్యమంత్రి కాబట్టి ప్రోటోకాల్ మారుతుంది. కానీ యాజ్ ఎ ఎమ్మెల్యేగా చూసినప్పుడు ఎమ్మెల్సీ ఎక్కువ అవుతుంది ప్రోటోకాల్ ప్రకారం. రెండోది అధికార పార్టీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, ఆయనకున్న చరిస్మా, పెద్ద లీడర్ కాబట్టి ఆయన రోజు రాలేడు నియోజకవర్గాన్ని, ఈయన రోజు ఆడనే ఉంటాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి హోదా ఇస్తే రోజు ఆడ కూర్చున్నాను, అధికారులకు ప్రభావం పడుతుంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగానే అక్కడ ఇంకొక పవర్ సెంటర్ వద్దు, ఆయన మీద కోపంతో కాదు కానీ వద్దు అనుకునే పద్ధతిలో ఉన్నాడేమో అన్న ప్రచారం జరుగుతోంది. మనకు నిజాలు తెలియదు. ఆ నేపథ్యంలో నేను రాకపోయేసరికి, అంటే పక్క పార్టీ వాళ్ళు వద్దంటే, పక్క పార్టీ కోసం సీటు బాగొట్టుకొని పక్క పార్టీ వాళ్ళు వద్దంటే మళ్ళీ ఎమ్మెల్సీ సీట్ ఇకపోతే అది ఆయన మీద బాగా ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ విషయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో కొంచెం ఫీలింగ్ ఉంది. బట్ దీన్ని ఎట్లా సర్దుతారు? రేపు భవిష్యత్ టీటీడీ చైర్మన్ ఇంకా 1 year తర్వాత ఇస్తారా, లేకపోతే 20 ఏళ్ళు ఇంక ఎమ్మెల్సీ దాని ఇస్తారా, లేకపోతే మంచి కార్పొరేషన్ ఏదైనా ఇస్తారా, లేకపోతే మంచి అడ్వైజర్ పోస్ట్ ఇస్తారా, ఆయనకు గౌరవప్రదమైన స్థానం. ఇంకా ఎమ్మెల్సీ ఏమి ఇస్తారు? ఇంకా మీరు ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత ఎమ్మెల్సీ ఎందుకు ఇస్తారు? అంటే ఒకటి ఉంది, పవన్ కళ్యాణ్ గారి మాట ఏ రోజు వరకు వింటారు అనేది కూడా ఉండాలి కదా.
ఈ రోజు ప్రజలు ఇట్లా ఉండొచ్చు, రేపు వింటారా వినరా, ఇట్లాంటి సందేశాలు కొన్ని ఉన్నాయి. డెఫినెట్ గా వినరు కదా సార్. ఆయన పార్టీ జెండా వేరు, అజెండా వేరు, ఆయన మాట్లాడుతూ వచ్చిన తీరు వేరు. 23 ఏళ్ల పాటు నేను చంద్రబాబుతో రాజకీయం చేస్తూ వచ్చాను, టీడీపీ కోసం చేశానని చెప్పేసి ఆయన చెప్తున్నప్పుడు ఆయన త్యాగం వల్ల చంద్రబాబు చేయి ఇవ్వమని చెప్పబట్టే కదా ఆయన సీట్ని త్యాగం చేసింది. లేదంటే ఆయన నేను రెబల్గా నుంచున్నానని చెప్పేసి చాలాసార్లు గతంలో మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి. ఖచ్చితంగా ఆయన విషయంలో తెలుగుదేశంలో ఒత్తిడి ఉంది. పార్టీ కార్యకర్తలందరికీ ఆయన అన్యాయం జరుగుతున్న ఫీలింగ్ ఉంది. దీని ఎట్లా సర్దుతారో చూడాలి. పవర్ సెంటర్ ఉండకూడదని వాళ్ళు కోరుకుంటున్నట్టున్నారు. పైపించి ఈ రోజు మనోహర్ గారు చేసిన కూటమి అధికారంలో వచ్చిందంటే తెలుగుదేశం జనసేన కారణం అనే చర్చ తేవడం ద్వారా జనసేన గొప్పతనాన్ని చెప్పుకున్నాడా, తెలుగుదేశాన్ని ఇరిటేట్ చేస్తున్నాడా తక్కువ అనేది రెండు వచ్చేస్తాయి ఈ టైంలో. మామూలు సందర్భాల్లో అది కరెక్ట్. ఇప్పుడు ఏ పార్టీ, ఇప్పుడు నేను అనలిస్ట్ గా మాట్లాడుతున్నప్పుడు రేపు ఎప్పుడన్నా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా నేను పనిచేస్తా ఉండి ఈ ప్రభుత్వం ఓడిపోయింది అనుకో, నేను ఒక కారణం, నేనే ప్రధాన కారణం ఏడన్నా సభలో చెప్పుకుంటే పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు లోకల్ వ్యక్తికి కొన్ని ఉన్నప్పుడు ఈ చర్చ వచ్చినప్పుడు ఈ పదం ఆడినా అనుకోండి, అంటే డిఫరెంట్ చేస్తున్నట్టు లెక్క అవతల వైపు వాళ్ళు. అంటే మేము చెప్పిందే జరుగుతుంది, వాళ్ళేంది అధికారానికి వచ్చేది అనే మెసేజ్ మీరు ఇస్తున్నారు అనేది వెళ్తుంది. రెండోది పైపించు ఆయన విషయంలో అది పార్టీ అంతర్గతం, ట్రూలీ కరెక్ట్. వర్మ గారి చూడాల్సిన ఆ పార్టీ. బట్ మనం కూడా అస్యూరెన్స్ ఇచ్చాం కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడు నేను పేరుకి ఎమ్మెల్యే కానీ మొత్తం ఈయనే చూస్తాడు, మొత్తం ఈందే అని చెప్పాం కదా. ఇప్పుడు ఆయనకి ఒక మాట మీరు కూడా సలహా ఇవ్వాలి కదా. ఆయనకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మంచి భవిష్యత్తు చూపిస్తాడు, ఆయన పార్టీ అంతర్గత వ్యవహారమే కానీ, బట్ ఆయన భవిష్యత్తు